ఏదైనా టైం పడుతుందండి. ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేశారు, 10 years లో చేశారు. అది వీళ్ళకి కూడా టైం కావాలి కదా. ఇప్పుడు 2.5 సంవత్సరాలే కదా అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంటే కదా. కాబట్టి దేనికైనా సరే ఆయన 10 years లో ఇంప్రూవ్మెంట్ చేశాడు. ఈయన కూడా 10 years అయిన తర్వాత నన్ను అడగండి ఇంప్రూవ్మెంట్ చేశారా లేదా అని. 2.5 సంవత్సరాలు ఎలా చేస్తారండి? ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలన్నా ఒక్క మాట, ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి గారు ఎంతో అవినీతి చేశాడు కేసీఆర్ గారు అని చెప్పేసి ఎన్నో మాట్లాడినారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఫుల్ కోపంగా ఉన్నా ఎటువంటి చర్యలు అనేది తీసుకోవట్లేదు. దేని వల్ల అంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన పని అన్నీ ఇన్ని కాదు. ఎన్నో అవినీతి పనులు ఎంతో మందికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు కూతురు పెళ్లి టైంలో కూడా ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఆ రోజు వచ్చి ఆ కూతురు పెళ్లి చూసి నిజంగా ఆయన వెళ్ళేటప్పుడు ఎంత బాధపడాలి, ఆ అమ్మాయి ఎంత బాధపడాలి. అయ్యో నాన్నగారు వచ్చి ఒక కూతురు పెళ్లికి వచ్చి జైలుకి వెళ్ళాడంటే అంతకంటే ఇంకేముందండి? వీళ్ళు చేసిన పనులు ఏమైనా తక్కువ పనులు ఉన్నాయా? అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడమా? మళ్ళీ దీనికి మరి మీరు ఎవరు మాట్లాడరంటే అర్ధరాత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఒక కేసీఆర్ వస్తున్నాడని చెప్పి ఈయన్ని వెళ్ళి భార్య దగ్గర రూమ్కి వెళ్ళి అరెస్ట్ చేశారే, అది అవినీతి కాదా? మళ్ళీ ఆ కూతురు పెళ్ళికి అరెస్ట్ జైల్లో పెట్టి పంపించి ఒక రోజు వచ్చి పాపం ఆయన కూతురు పెళ్లి అక్షింతలు వేసి కూతురు పెళ్లి జరుగుతోందని చెప్పి 4:30కే జైలుకి వెళ్ళిపోయాడు. ఎంత బాధపడాలి ఆ తండ్రి, ఆ కూతురు ఎంత బాధపడాలి? ఇవన్నీ అవినీతి పనులు కాదా? ఆయన చేసిన పనులన్నీ అవినీతి పనులు కాదా? ఇవన్నీ మాట్లాడకుండా ఇప్పుడు వీళ్ళు ఊరికినే ఏదేదో ఇంత చిన్న వాటికి అది తీసుకొచ్చారు ఇది తీసుకొచ్చారు. 10 సంవత్సరాల పరిపాలనలో ఆయన ఇంప్రూవ్మెంట్ చేశాడు. ఈయన కూడా 10 సంవత్సరాలు టైం ఇవ్వండి, చేస్తాడో చేయడో చూపెడతాడు. పరిపాలన మున్సిపాలిటీ మన పంచాయతీకి భయపడుతూ చివరికి ఫుట్బాల్ ఆడుతూ పంచాయతీ పూర్తి చేసుకున్నాడు. మరి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ రాబోతున్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్. అవును, మరి సేమ్ ఇది ఇక్కడ సిచ్యువేషన్ వేరే ఉంటుంది అని చెప్పేసి కళాఖండగా అంటున్నారు. లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ గా ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా మున్సిపల్ ఎన్నికల్లో వస్తుంది, గ్యారెంటీ. మొన్న ఎందుకంటే దీంట్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు, అది ఖర్చు పెట్టారు, ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎంతో వచ్చారు. మరి కేసీఆర్ గారు ఎందుకు రాలేదు? ఫామ్ హౌస్ వదిలిపెట్టి ఎందుకు రాలేదు? దానికి సమాధానం చెప్పండి. 10 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన ఆయన మొన్న ఎన్నికల టైంలో బయటికి రాలేదు, ఇప్పుడు బయటికి రావట్లేదు. ఆయన ఆరోగ్య రీత్యా ఆయన వయసు రీత్యా రాలేకపోవచ్చు. ఇప్పుడు కూడా కాంగ్రెస్కే ఎక్కువ అవకాశం ఉంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. యూరియా కూడా యాప్లు అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు యూరియా సప్లై లేదని సంగతి ఎక్కడైనా కొద్దిగా ఏదో ఒక కొరత ఉంటూ ఉంటుందండి. ఏది ఇప్పుడు గవర్నమెంట్ని ఒకటే ఇష్యూ తీసుకోకూడదు, చాలా ఇష్యూస్ తీసుకోవాలి. ఒక ఇష్యూని తీసుకొచ్చి దాన్ని బ్లేమ్ చేయకూడదు. దానికి కారణం ఏంటంటే ఒక గవర్నమెంట్ అన్న తర్వాత ఎన్నో ఉంటాయి. అన్నింటినీ సరిచేయాలంటే ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు ఒక 1000 మందో 5 మందో వస్తారు. అంతమందికి మనం ఎక్కడ మర్యాద చేయగలుగుతామంటే ఏదో ఒక చిన్న జరుగుతూ ఉంటుంది కదా. అలాగే మరి ఇంత గవర్నమెంట్ ఇన్ని లక్షల మంది జనం, ఇంతమంది కోట్ల మంది ప్రజల్ని సాటిస్ఫై చేయాలంటే కొద్ది టైం పడుతుంది. ఏదో జరుగుతుందన్నమాట. ఏదో చిన్న లోపాలు ఉంటాయి, అవన్నీ సరిదిద్దుకోవడానికి టైం కావాల్సి వస్తుంది. ఆయన 10 years పరిపాలించారు. 10 years తర్వాత ఎలా ఉంటుందో అన్నది మనం ఆలోచించాలి.